అంటే ధనవంతులుగా మీరు మారినరు. దేశంలోనే ధనిక రాష్ట్రమైన తెలంగాణ ఇవాళ దివాలా తీసింది. చివరికి ₹1,00,000 రుణమాఫీ చేస్తాన్న మీరు 4 విడతలు అన్నారు. అసలు మీరన్నారు మిత్తి మీరే కడతా అన్నారు. అసలు లేదు మిత్తి లేదు. ఇవాళ రైతులను దివాలా తీపించిన పరిస్థితి మీది. అక్కడి నుంచి ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఇవాళ నేను చెప్పదలుచుకున్నా. ఇవాళ విద్యార్థులారా మీరు గుర్తు చేసుకోండి. మీ పాఠశాలలు మూసేసే పరిస్థితి, వేలాది పాఠశాలలు మూపించండు. ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవ్వలే. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఇందిరా పార్క్ దగ్గర, లేకపోతే అశోక్ నగర్ చౌరస్తా దగ్గర, దిల్సుఖ్ నగర్ చౌరస్తా దగ్గర, అమీర్పేట్ చౌరస్తా దగ్గర వేలాది మంది విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఆనాడు ఉద్యోగాల కోసం చేశారు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము మీద నోటిఫికేషన్లు ఇస్తే ఇన్ని నోటిఫికేషన్లు ఎంబడెంబడే వద్దు, మేము చదువుకోలేకపోతున్నాం, నోటిఫికేషన్లను వాయిదా వేయండి. ఈ దేశంలో ఏదైనా ఒక రాష్ట్రంలో ధర్నా జరిగిందంటే అది తెలంగాణ రాష్ట్రంలోనే. 10 ఏళ్ళు వాళ్ళు